నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మాగుంట లేఅవుట్ శ్రీహరినగర్ ప్రాంతాలకు చెందిన అనిల్ గార్డెన్స్ నిర్వాహకులు నవీద్ వివరాలు తెలియజేస్తూ తమ తండ్రి 2009లో అగ్రిమెంట్ తీసుకుని నిర్మించుకున్న అనిల్ గార్డెన్స్ ప్రతి సంవత్సరం లీజ్ చెల్లించుకుంటూ నిర్వహణ చేస్తున్నామని 2026వ సంవత్సరానికి సంబంధించి లీజ్ అమౌంట్ చెల్లించి ఈ సంవత్సరం సెప్టెంబర్ వరకు వివాహాలకు ఫంక్షన్ల కొరకు బుకింగ్లు చేయబడ్డాయని మార్చి నెల ఆఖరులో ఏప్రిల్ నెలలో ఖాళీ చేయాలని తెలియజేయడం, మేము వివాహాల కొరకు బుక్ చేసుకున్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటారని, కావున మా లీజ్ గడువు నవంబర్ వరకు కొనసాగేందుకు అనుమతి ఇవ్వాలని పత్రికా ముఖంగా తెలియజేస్తున్నట్లు అనిల్ గార్డెన్స్ నిర్వాహకులు కోరారు. అందరికి కూడా నా నమస్కారాలండి. నా పేరు సయ్యద్ ముజీర్ రోజ్దార్. నెల్లూరు ఈవెంట్ ప్లానర్ అసోసియేషన్ తరపు నుంచి ఈరోజు నేను మీతోటి మాట్లాడుతున్నాను. వాస్తవంగా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఏ శుభకార్యాలు చేయాలనుకున్నా అది పండుగ కార్యాలలాగా గుర్తుకొచ్చే ఒక అనిల్ గార్డెన్ అనే సమస్యని మా దృష్టికి, అసోసియేషన్ దృష్టికి నవీద్ గారు తీసుకొచ్చారు. దీని మీద ఒక అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నాకు సంబంధించినటువంటి ఒక వ్యాపారం సంబంధించినటువంటి వన్ ఆఫ్ ద మండపం కాబట్టి ఈరోజు నేను పత్రికాముఖంగా మాట్లాడాలనుకున్నా ఆ స్థలం సంబంధించినటువంటి అనిల్ కుమార్ రెడ్డి గారిని. సార్, ఇది ఎప్పుడు ఇచ్చాము అంటే 2009లో స్టార్ట్ చేసుకుని 2010లో ఈ స్థాపించడానికి టైం పెట్టింది ఒక 1 ఇయర్. ఆ రోజు మీరు ఇచ్చిన ప్రామిస్ మీ ఇష్టం ఉన్నంత వరకు ఉండొచ్చు, మీకు ఎటువంటి ఇబ్బందులు మేము పెట్టమని చెప్పారు. సరే, అయిపోయింది. దాని తర్వాత 2025లోనే మిమ్మల్ని అడిగే మీ స్థలం మీద నవీద్ అనే వ్యక్తి అనిల్ గార్డెన్స్ మీద 60 లక్షల రూపాయలు వెచ్చించినప్పుడు మీరేమైనా అడ్డుకొట్టుండాల్సింది పోయి ఈ రోజు ఉన్న పరంగా ఖాళీ చేయమంటే, అది ఒక అనిల్ గార్డెన్ అంటే ఒక చిన్న సంస్థ కాదండి, ఒక చిన్న వ్యవస్థ కాదండి. దాన్ని నమ్ముకొని 100 నుంచి 200 మంది జీవనోపాధిని కోల్పోతారు. కాబట్టి ఒక ఈవెంట్ ప్లానర్ అసోసియేషన్ గా నేను మిమ్మల్ని మనవి చేసుకున్నది ఏమంటే, మీరు ముందుగా చెప్పుంటే ఈ 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేదే కాకుండా ఆ జీవనం కోల్పోయే వాళ్ళందరికీ కూడా ఇల్లే ముందుగా ఏదైనా జీవనోపాధి దొరుకుండేది. రెడ్డి గారు, అనిల్ కుమార్ రెడ్డి గారిని ఒకటే కోరుకుంటున్నా, సార్ మీరు హాస్పిటల్స్ అయితే మార్చుకోగలుగుతారేమో కానీ ఆ అనిల్ గార్డెన్ సంబంధించిన మండపం మార్చాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే నవంబర్ 2015న మీరు డబ్బులు తీసుకునే ముందు నా వల్ల కాదు, మీరు ఖాళీ చేసేయండి అని చెప్పుంటే మీ పెద్ద మనసత్వం బయటపడి ఉండేది. ఆ రోజు వాళ్ళ దగ్గర వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి 60 లక్షల రూపాయలు రెన్యువేషన్ సంబంధించినటువంటి ఖర్చులే కాకుండా అక్షరాల 15 లక్షల రూపాయలు మీరు లీజ్ అగ్రిమెంట్ కింద తీసుకుంది కూడా డాక్యుమెంట్స్ అన్ని కూడా ఉన్నాయి. ఆ రోజే మీరు కానీ ఖాళీ చేసేమని చెప్పుంటే మీ పెద్ద మనసత్వానికి మేము బామాలుకోవడమో చేస్తుండే వాళ్ళం. ఆ రోజు డబ్బు తీసుకొని ఇప్పుడు ఉన్న పలంగా మీరు ఖాళీ చేయమంటే, ఇన్ని సంవత్సరాల నుంచి మీతో ఒక వ్యాపార లావాదేవీలు నడుపుకుంటే ఉన్న పలంగా మీ కళ్ళలో కోపం వచ్చి ఖాళీ చేసేయాలి అంటే ఇది ఎక్కడికి సబాబు అని నెల్లూరు ఈవెంట్ ప్లానర్ తరపు నుంచి నేను అడుగుతున్నా. నెల్లూరులో ఏ మండపాలకు సంబంధించిన వాళ్ళకి ఇబ్బంది వచ్చినా, నెల్లూరు ఈవెంట్ ప్లానర్ అసోసియేషన్ సంబంధించి ఏ ఈవెంట్ వాళ్ళకి ఇబ్బంది వచ్చినా నెపా అనేది గుర్తుకుంటది. కాబట్టి ఈ రోజు నెపా తరపు నుంచి మా గలం విప్పుతున్నాం. ఏమంటే మీ ఇష్టానుసారంగా కానీ మీరు ఖాళీ చేయమంటే అది కుదిరే ప్రసక్తే లేదు అని చెప్పేసి నేను మీ ద్వారా తెలుపుకుంటున్నాను. ఏదైనా కొన్ని నామ్స్ ఉంటాయి, మీరు అగ్రిమెంట్ చేసుకున్న నామ్స్ పరంగా మీరు ఫాలో కావాలి. కానీ రాత్రి మీ కళ్ళలో కోపం వచ్చి ఉదయం మీ కళ్ళలో ముందున్న వాడి మీద మీరు కోపాలు చూపిస్తారు, వ్యాపార లావాదేవీలు దెబ్బతీయాలి అనుకుంటే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే నెల్లూరు ఈవెంట్ ప్లానర్ తరపు నుంచి లేదు. కాబట్టి మిమ్మల్ని మేము కోరుకునేది, మీరు తీసుకున్నటువంటి 2015లో అక్షరాల 15 లక్షల రూపాయలు ఒక సంవత్సరాన్ని మీరు తీసుకున్నారు. కాబట్టి నవంబర్ దాకా ఛాన్స్ ఉంది. అదే విధంగా మిమ్మల్ని కోరుకునేది ఏమంటే ఆగస్ట్ దాకా మీరు ఓకే అంటేనే బుకింగ్ చేశాం. అదే మీరే 2 బుకింగ్లు చేశారు, నేను 4 బుకింగ్లు చేయించున్నా. ఆ రెడ్డి గారే 2 బుకింగ్లు చేయించి క్యాన్సిల్ చేయించారు. అలాంటి మొత్తం మీరు తెలిసి ఈరోజు వెళ్ళిపోమంటే అది ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఇదే కాకుండా కోర్టు ద్వారా కూడా ఎల్లున్నాం, అది కూడా రేపో మాపో ఇంజక్షన్ ఆర్డర్ కూడా వస్తుంది. కాబట్టి ఎట్టైనా చట్టాన్ని గౌరవించాల్సిన అవసరం మీకు లేదేమో రెడ్డి గారు.
మాకు మాత్రం చట్టాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది కాబట్టి, చట్టాన్ని ఖచ్చితంగా గౌరవించాం కాబట్టి అనిల్ కుమార్ రెడ్డి గారిని మేము కోరుకునేది ఒకటే, మిమ్మల్ని రెండు చేతులు జోడించి, ఇది మా ఆదాయం కోసం కాదండి రెండు చేతులు జోడించేది, ఆ కార్మికులు ఎవరున్నారో ఆ 200 మంది వాళ్ళ పొట్ట కూటిన దెబ్బ పడకూడదని చెప్పేసి ఈ రోజు ఈ స్టెప్ మేము తీసుకున్నాం. కాబట్టి రెడ్డి గారు మిమ్మల్ని ప్రెస్ ద్వారా మేము కోరుకునేది ఒకటే, 2026 డిసెంబర్ దాకా దయచేసి మీ పెద్ద మనసు పెట్టుకొని మీరు సహకరిస్తే బాగుంటది. మీ ఇష్టానుసారంగా వెళ్తే మాత్రం ఇది జరిగే ప్రసక్తి లేదు. కాబట్టి ఖచ్చితంగా అనిల్ గార్డెన్స్ కి నెల్లూరు ఈవెంట్ ప్లానర్ అండగా ఉంటదని చెప్పి మీ ద్వారా తెలియపరుచుకుంటూ, మీ పెద్దరికాన్ని చూపిస్తారో లేదంటే మీ రౌడీజాన్ని చూపిస్తారో మీ పెద్దరికం మీద వదిలేస్తున్నాం అనిల్ కుమార్ రెడ్డి గారు. కాబట్టి దయచేసి ఈ రోజు మీరు గమనించాల్సింది, మీరు తీసుకున్న 15 లక్షలు వాళ్ళు ఖర్చు పెట్టిన 60 లక్షల గురించి నేను మాట్లాడట్లా. 200 మంది జీవనోపాధి కోల్పోతారు. కాబట్టి ఆ జీవనోపాధి గురించి ఆలోచించి ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాబట్టి మీ పెద్ద మనసుతోటి మీరు మాకు డిసెంబర్ దాకా ఛాన్స్ ఇస్తే, అది కూడా చెప్తున్నానన్న, 2015 నవంబర్ 2025 నవంబర్ 26 దాకా టైం ఉంది. కానీ ఆ షెడ్లు తీసుకొని అవి తీసుకెళ్లాలంటే మినిమం 3 నెలలు పడుతుంది. కాబట్టి డిసెంబర్ దాకా మేము కోరుకోవడం జరుగుతుంది. మీరు అనుకుంటారేమో ముజీర్ డైరెక్ట్ గా వచ్చి మాట్లాడుంటే బాగుంటది కదా అని, కానీ ఇప్పుడు దాకా డైరెక్ట్ గా ఇళ్లలో వచ్చి మీతో మాట్లాడుతున్న వ్యాపార లావాదేవీల్లోనే న్యాయం జరగలేదు. కాబట్టి పత్రికాముఖంగా తెలియపరచాలని చెప్పేసి మేము ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, సో నెల్లూరులో ఏ కష్టం వచ్చినా ఈవెంట్ సంబంధించినటువంటి మండపాల వాళ్ళందరికీ కూడా నెల్లూరు ఈవెంట్ ప్లానర్ అండగా ఉంటుందని చెప్పి మీ ద్వారా నేను తెలుపుకుంటున్నాను. అవసరమైతే ప్రభుత్వంతో కలిసి వెళ్ళడం, ప్రెస్ వాళ్ళతో మాట్లాడి ముందుకెళ్ళడం, లేకపోతే వాళ్ళకి ఏ రీతిలో ఆన్సర్ కావాలో ఆ రీతిలోనే మేము సమాధానాలు చెప్పడానికి రెడీగా ఉన్నాం. రౌడీజంగా కాదు, ఇది మాత్రం గాంధీ తత్వంతో కావాల్సినటువంటి, గాంధీజీ మాకు నేర్పించినటువంటి మంచి ఓర్పుతోనే మేము సమాధానం చెప్తాం. థ్యాంక్ యూ. చేయడానికి ఇంకో 6 నెలలు కావాలి. దానికి ఇక ఇబ్బంది అయిపోతే, లేకపోతే మాకు దొరకకపోతే అందరు ఇబ్బంది పడతారు. పార్టీ వాళ్ళు కూడా, మేము కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆయనకు కూడా చెప్పాము, వాళ్ళు పార్టీ కూడా మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టవచ్చు, ఎందుకంటే వాళ్ళు ముందే కట్టేసి. నమస్కారం, నా పేరు నవీద్. అనిల్ గార్డెన్ మండపం ల్యాండ్ లీజ్కి తీసేసుకొని మన అనిల్ కుమార్, డాక్టర్ ఇస్కా అనిల్ కుమార్ రెడ్డి దగ్గర 2029కి లీజ్కి తీసుకున్నాను. మా నాన్నగారు మొహమ్మద్ హబీబుద్దీన్ అబూబాయ్ అని. అప్పటి నుంచి కన్స్ట్రక్షన్ మొత్తం మాదే జరిగింది దానిపైన. ఇప్పుడు 2022లో మా నాన్నగారు చనిపోయారు. అక్కడి నుంచి లీజ్ నా పేరు మీద మార్చుకున్నారు. 2025 నవంబర్లో 2026 కోసం డబ్బులు లీజ్ అమౌంట్ కూడా తీసేసుకున్నారు. పోయిన నెల 15 రోజుల నుంచి 20 రోజుల ముందు కాల్ చేసి మండపం ఖాళీ చేయాలి అని చెప్పారు. 1 నెల లోపల ఖాళీ చేయమంటున్నారు. ఒక చిన్న అంగడిలో, ఒక చిన్న షాప్లో కూడా ఖాళీ చేయమంటే 3 months టైం ఇస్తారు ఖచ్చితంగా. ఇది అంటే 4.5 ఎకరా కళ్యాణ మండపం ఖాళీ చేయమంటే అది ఎలా కుదురుతుంది? కొద్దిగా మన ప్రెస్ వాళ్ళ ద్వారా హెల్ప్ కావాలని, సాయం కావాలని కోరుకుంటున్నాను. 2026 డిసెంబర్ దాకా డబ్బులు కూడా కట్టేస్తున్నాము. 2026 దాకా ఇప్పుడే ఖాళీ చేయమంటూ 15 లక్షలు కట్టున్నాను మొత్తం సంవత్సరానికి. మాకు 2026 బుకింగ్స్ కూడా ఉన్నాయి ఆగస్ట్ దాకా. 2026లో ఆగస్ట్, సెప్టెంబర్ దాకా బుకింగ్లు ఉన్నాయి. వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు పాపం. చెప్పిన తర్వాత కొద్దిగా మన సహాయం కావాలి మీడియా తరఫు నుంచి మనకి. గొడవ జరిగిందా? ఎందుకు కారణం ఏం చెప్పలేదు సార్. అది కోర్టుకి వెళ్ళిపోయినాను, హెల్ప్ అడుగున్నాను. ఈరోజు స్టే ఆర్డర్ మనకి వస్తుంది ఖచ్చితంగా. ఖాళీ చేయమని కారణం ఏం చెప్పలేదు మనకి, ఖాళీ చేయమని అన్నారు అంతే. 2009 నుంచి మొత్తం మందే సార్ కళ్యాణ మండపం. కన్స్ట్రక్షన్ మొత్తం మాదే.
ఇప్పుడు ఖాళీ చేయమంటున్నారు. ఎందుకు అని ఎందుకు ఎందుకు అని చెప్పలేదు, అడిగితే కూడా ఖాళీ చేయమంటే. దగ్గర 5 to 6 years కన్స్ట్రక్షన్కి అయింది. ఖాళీ చేయమంటే అది ఎలా వేరే దగ్గర కూడా పోయి అరేంజ్మెంట్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. రీసెంట్లీ 2000 ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.